టీటీడీ బోర్డు రద్దు చేసి కొత్త బోర్డు నియమించాలన్న పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది. జనవరి 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర విచారణ జరపాలని, బాధితులకు పరిహారం పెంచాలన్న రిట్ పిటిషన్ను కూడా కొట్టివేసింది. ఈ వ్యవహారాలపై అంతగా ఆసక్తి ఉంటే రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్పై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయటం లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. టీటీడీ బోర్డు రద్దు చేసి కొత్త బోర్డు నియమించాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జనవరి 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర విచారణ జరపాలని, బాధితులకు పరిహారం పెంచాలన్న రిట్ పిటిషన్ను కూడా కొట్టివేసింది. ఈ వ్యవహారాలపై అంతగా ఆసక్తి ఉంటే రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్పై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయటం లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది.